అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు GSWS అప్డేట్ ఛానల్. మన ఛానల్లో ఇదివరకే ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి వెబ్ పోర్టల్ ద్వారా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఈచ్ ఇండివిజువల్ ప్లేయర్ అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు కనుక మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వీడియో చూసేయండి. అలా కాకుండా ఇప్పుడు గ్రామ వార్డ్ వాలంటీర్ సర్వే ద్వారా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి కొత్తగా లేటెస్ట్ వెర్షన్లో గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్లో ఆడుదామంధ్ర టైల్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. డిసెంబర్ 4 నుంచి సర్వే అయితే మొదలవబోతుంది. సో గ్రామ వార్డ్ వాలంటీర్లు అందరూ కూడా సర్వే స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇవి చూసి ఫాలో అవ్వండి. అదేంటంటే 15 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పోటీకి అర్హులవుతారు. అలాగే ఆడియన్స్గా రిజిస్ట్రేషన్ చేయడానికి మినిమం వయసు 8 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఈ సర్వే డిసెంబర్ 4వ తేదీ తర్వాత మాత్రమే స్టార్ట్ చేయాలి. మీరు 4వ తేదీ నుంచి మాత్రమే ఈ సర్వే స్టార్ట్ అవుతుంది, మీకు అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఈ సర్వే చేసేటప్పుడు మీకు బ్రౌచర్స్ అయితే ఇస్తారండి. ఆ బ్రౌచర్స్ అయితే ప్రతి ఇంటికి కూడా మీరు డోర్ టు డోర్ సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేసేయాల్సి ఉంటుంది. అలాగే డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఈచ్ స్పోర్ట్కి ఎంతెంత మనకి ప్రైజ్ మనీ ఉంది, ఎలా కాంపిటీషన్స్ ఎలా జరుగుతాయి, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఆ బ్రౌచర్లో ఉన్న విధంగా అలాగే మీ యాప్లో వచ్చిన విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తెలియజేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలో చూపిస్తాను. మీకు ఫస్ట్ పేజ్ మీరు CFMS ఐడితో లాగిన్ అయిన వెంటనే మీకు ఆడుదాం ఆంధ్ర అనే ఒక టైల్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ టైల్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు మీకు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, అందరి పేర్లు రావండి. 15 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న పేర్లు మాత్రమే డిస్ప్లే అవుతాయి. పెండింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు హౌస్ హోల్డ్ సర్వే చేయాలనుకున్నప్పుడు పెండింగ్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అలాగే పైన నేమ్ ద్వారా సెర్చ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. మనకి పైన రిపోర్ట్ కూడా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీ స్క్రీన్లో చూడవచ్చు. ఈ విధంగా ఫస్ట్ మీరు ఫ్యామిలీ ఓపెన్ చేయగానే మీకు ప్రతి స్పోర్ట్కి సంబంధించి కూడా నియోజకవర్గ స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో ప్రైజ్ మనీ, ఫస్ట్ ప్రైజ్ మనీ ఎంత, సెకండ్కి ఎంత, థర్డ్కి ఎంత, ఏ స్పోర్ట్స్కి ఎంత అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్రికెట్, వాలీబాల్, ఆ తర్వాత మనకి బ్యాడ్మింటన్లో నియోజకవర్గ స్థాయిలో ఎంత, జిల్లా స్థాయిలో ఎంత, ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. ప్రైజ్ మనీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఈచ్ హౌస్ హోల్డ్కి మీరు వెళ్ళినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఈ కాంపిటేటివ్ గేమ్స్లోంచి ఏ కాంపిటేటివ్ గేమ్కి వాళ్ళు అపేర్ అవుదాం అనుకుంటున్నారు, కాంపిట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఈ 5 స్పోర్ట్స్కి సంబంధించి మీరు టిక్ చేయవలసి ఉంటుంది. బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ మీరు క్లిక్ చేసిన తర్వాత కింద వాళ్ళ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇది కంపల్సరీగా ఎంటర్ చేయవలసి ఉంటుంది, ఫోన్ నెంబర్. ఆ పైన చూపించిన కాంపిటేటివ్ గేమ్స్ కాకుండా నాన్ కాంపిటేటివ్ గేమ్స్లో దేన్నో దానికి మీరు వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. అలాగే దానికి ఎటువంటి ప్రైజ్ మనీ ఉండదు, అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ప్రేక్షకులుగా పాల్గొనడానికి వారికి సమాచారం అందించారో లేదంటే అవునని టిక్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సమాచారం మీరు అందిస్తున్నారు, అలాగే అందించి వాళ్ళని ఆడియన్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు కూడా కన్సిడర్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా సబ్మిట్ చేస్తే ఒక హౌస్ హోల్డ్ కంప్లీట్ అయినట్టు. ఈ విధంగా మరి సర్వే మొత్తం ప్రతి హౌస్ హోల్డ్కి కూడా మీరు డోర్ టు డోర్ సర్వే చేసి గేమ్కి ప్లేయర్స్ని రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.